రండి. వీరు హనుమంతరావు గారని ప్రెస్ ఓనర్. నాకు బాగా తెలిసిన ఆయన. మీ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నేను చెప్తే మీ నెంబర్ అని ఆయన వెంట పెట్టుకొచ్చాను. రేపటి నుంచి వీళ్ళ తమ్ముడు మీ పనిలోకి వస్తానండి. ఇక మీరు బయలుదేరండి. నేను వస్తానండి. చూడు, ఈ విషయం మీ అమ్మగారితో నేను అడిగి చెప్పలేను కానీ నువ్వే వెళ్ళి చెప్పు. అక్కర్లేదు నాయన, నేను అంతా విన్నాను. వినపడిందా? అమ్మయ్యా, నీ దయ వల్ల మా రంగిగాడు ఓ ఉద్యోగస్తుడైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటాడు. అవును, జీతం ఎంత ఇస్తారట? 600. అలా నీలో నువ్వు గొనుక్కోకు నాయనా, కాస్త వినబడేలా మాట్లాడు. 600. 600? ఆ మాత్రం దానికే 6000 అంత అరుపు ఎందుకయ్యా? అంత గట్టిగా అరవకు, నలుగురు వింటే నాకు చూడనుకుంటారు. అత్తయ్య గారు, ఈ లెవెల్ చాలా మీకు. ఉమ్, ఎలాగో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికింది కాబట్టి నేను మీ అమ్మాయి పెళ్లి. ఏమ్మా? అవునమ్మా. నీ అక్కతో పాటు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ చెల్లెలకు పెళ్ళెవరు చేస్తారమ్మా? నేనా జబ్బుదాన్ని, ఇకనో ఇప్పుడో గుటుక్కుమనేదాన్ని. నేను కాస్త అటో ఇటో అయితే దీని పెళ్లి మాట ఏమిటమ్మా? అమ్మా వద్దమ్మా, నువ్వేం పట్టించుకోవద్దు. నీ పెళ్లి నీ సుఖం నువ్వు చూసుకోమ్మా. నీ తోడ పుట్టింది ఏ గాలికి పోతుంది నీకే. పెళ్లి పెటాకులు లేకుండా ఎందరు బ్రహ్మజోడు మొక్కల్లా ఎదిగిపోవడం లేదు. అమ్మా వద్దు సీత, ఇదే చెప్తున్నాను. వద్దు, నువ్వేం చెప్పొద్దు. ఊరికే అంటున్నావు అంతే. అంతే. 600 సరే. అవ్వదు, తస్తే అవ్వదు. లెక్కలెప్పుడు తప్పు. 6 6 100 ఊరికే నువ్వు ఆవేశ పడిపోకు. చెల్లెలి పెళ్లి చేసేదాకా నేను పెళ్లి చేసుకోనగాక చేసుకోమా? చెప్పదని చేసి మరీ చెప్తున్నా. నా తల్లి, నా బంగారు కొండే, చెల్లెలంటే ఎంత ప్రేమమ్మా నీకు. రామ్మా. ఏమండి ప్లీజ్? వద్దు, నువ్వేం చెప్పొద్దు. నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది. అర్జెంట్ గా నీ చెల్లెలు కూడా ఓ మంచి సంబంధం చూసేయాలి, అంతే కదా? నాకు సందేహం సీత. ఏమిటండి? అసలు ఈ జన్మలో మన పెళ్లి అవుతుందా అని. అదే మాటండి. చెల్లికి మంచి సంబంధం చూడండి, దాంతో అమ్మ బాధ్యత తీరిపోతుంది. చెల్లి పెళ్లి ముహూర్తానికే మన పెళ్లి అయిపోతుంది. అసలు మనం మొదటిసారిగా కలుసుకున్న రోజు నీకు గుర్తుందా సీత? స్వామి. హాయ్. అవును, నీకోసమే వెయిట్ చేస్తున్నా. నీలాంటి బ్లాక్ బ్యూటీ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నిన్ను నా లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐ ఈట్ బ్లాక్, ఐ డ్రింక్ బ్లాక్, ఐ స్లీప్ బ్లాక్. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కటిని ఒకవైపు, లోకం ఒకవైపు. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. నాన్న, ఈ బాడీకి బ్లాక్ కలర్ ఇచ్చి ఎంత మంచి పని చేసావు నాన్న. థ్యాంక్స్. వాట్ డార్లింగ్ ఆలోచిస్తున్నావు? ఇంకా ఎంతసేపు మన మధ్య ఈ దూరం? రా. థ్యాంక్ యూ. ఓకే డార్లింగ్, బాయ్. బాయ్. ఏంటి ఎంతసేపు మీరు మాట్లాడింది సెల్ ఫోన్ లోనా? యా. హాయ్ డార్లింగ్. హాయ్. ఈటెవడో? లెట్స్ గో. అలెక్స్. హలో. రాంగ్ చాయిస్ బేబీ. నేను తలుచుకుంటే ఈ పెళ్లిని ఆపేస్తాను. పోండ్రా, పోండి. పోరా. ఆగు, ఇసురు. నువ్వేం చెప్పాలో చెప్పుకో. అన్న, ఇందులో పంచదార ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలు లేదు. ఇందులో డికాషన్ ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలు లేదు. ఇది ఆను కాఫీ, ఇది వేడి కాఫీ. ఏది కావాలంటే అది తీసుకోండి అన్న. తెలివైన వాడిని ఫోజా, అంత గొప్పవాడివే. నేను ఎక్కడన్నానన్న? ఊరంతా అంటున్నారు. అయ్యో నమ్మకండి అన్న. గొప్పోడు అని చెప్పి ఏదో ఒక రోజు టైం చూసి ఒక్క నొక్కుతారన్న. నాకే అడ్వైజ్ ఇస్తున్నావా? కాదన్నా, మంచి చెప్తే వింటాం, వినకపోవటం మీ ఇష్టం అన్నా. ఏంటి చూస్తున్నావు? ఇంకేం కావాలన్నా? నేను మనసు మార్చుకున్నాను. కాఫీ వద్దు, వెళ్ళి టీ తీసురా. సరే అన్న. అన్న క్షమించన్నా, తెలియక తెలియదన్నా. అన్నా ఏంట్రా? చూసేలన్నా, నూనె దొలిపోయింది, జారి పడతావు. రే పోర్రా, నువ్వు చూసి పోరా. నాకు చెప్తున్నావు. అరుణాచలం ఏమిటి, జారి పట్టం ఏంటి? పట్టుకో 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 పట్టుకో. తప్పుకో తప్పుకో తప్పుకో. వెళ్ళి 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 వెళ్ళి.
ఇంతవరకు ఏ కబురు రాలేదు. ఒకవేళ పట్టుకెళ్ళి ఇస్తా అన్న క్యాసెట్ చౌక ధరగా అమ్మేసుకోలేదు కదా. చెత్త కేసెట్లు ఎవడు కొంటాడు? చా మీరు నోరుపోయండి. అమ్మో ఈ సిరిగడు టయానికి వచ్చేస్తాడు. ఆ, 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 లోపల గాలేయట్లేదు, బయటే హ్యాపీ. ఏంటి మా ఆయన స్పీడ్ మీద ఉన్నారు? రాత్రి బాగా గడిచిందా? బాగడదు ఏంటి? భాగ్యం ఇంటికి వెళ్ళలేదా? మంగళవారం రాత్రి భాగ్యం ఇంటికి వెళ్ళమని సోమయ్య చేత కౌరు పంపించారు కదా. సోమయ్య వెళ్తున్నా? అమ్మో ఉండులేంటి కలుక్కోమంటుంది. పంప తీసి ఆడికి వెళ్ళిపోయాడు. అమ్మో అది సోమ ఇదేంటయ్యా మంగళవారం వేళ కదా. మంగళవారం ఇవాళ కరెక్ట్ కరెక్ట్, మీరే కరెక్ట్ నేనే రాంగు. చూడండి ఇవాళ రాత్రికి నల్ల దుప్పటి కప్పుకుని భాగ్యం ఇంటి అరుగు మీద పడుకోండి. సరిగ్గా రాత్రి 12 గంటలకి సూడుకోకలాగా అరవండి. ఏది సూడుకోక ఎలా వస్తుంది? ఏమో నాకేం తెలుసు. పోనీ నేను చెప్తాను కదా. ఆ, 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 ఆ. అర్ధరాత్రి 12 గంటలకి టంగ్ 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 తలుపు కిర్ ఫటటటటటట. తలుపు తీసుకుని భాగ్యం వస్తుంది. వచ్చి బయట తీసి కన్ను కొడుతుంది. కొట్టి మీ దుప్పటి తీసి లోపలికి దూరుతుంది. దూరి ఆ తర్వాత నాకేం తెలుసండి, మీకు మీకు ఏ అండర్స్టాండింగ్ ఉందో. చెయ్యలేకు. వెళ్ళండి మరి, టైం అవుతుందిగా. సూడుకోకి వెళ్ళొస్తారా? తెలిసిపోయింది తెలిసిపోయింది తెలిసిపోయింది. అవును నీ బాయ్ ఫ్రెండ్ తో వస్తా. సుచిత్ర టికెట్లు అయిపోయినాయి అంటే ఇప్పుడు ఎలా? అక్కడ చంటున్నాడు, అడుగుదామే. సినిమా సూపర్ హిట్. లేడీస్ ఎటువంటి ఇబ్బంది పడకూడదు. ఆ టాయిలెట్లన్నీ కంపు, ఒక్కొక్క కలర్ ఉండే అతడు 4 సేమానని మేనేజర్ నేను చెప్పానని చెప్పు. ఇదిగో ఇంత గొడవ కూడా రాకూడదు చెప్తున్నా. ఏంటే చంటి అయితే ఎలాగైనా టికెట్లు అరేంజ్ చేస్తాడే. ఏ సినిమా చూడకపోయినా పర్వాలేదు, అతన్ని మాత్రం టికెట్లు అడగద్దు. అబ్బా నువ్వు ఉండవే. చంటి ఇంటిలో వచ్చారు. మాకు టికెట్లు దొరకలేదు చంటి. మీరు ఒక 5గురు, మేము ఒక 6గురం. నా పేరు చెప్పి 11 టికెట్లు తీసుకురా. చూసి గుండెకినా దాదా తాగబడలేదు, చదవడతావు. అరే 5 కూల్ డ్రింక్లు మంది ఇదంతా. ఆ టికెట్లు ఏమన్నాడు? నా పేరు చెప్పేవాడికి నీ పేరు చెప్తేనే ఏమన్నాడు. మందే ఇదంతా. ఒక్క నిమిషం, ఐ హర్టెడ్. ఇంకా టైం ఉందా? లోపలికి వెళ్ళడానికి ఏంటి నా పేరు చెప్పిన టికెట్లు ఏమన్నా ఉంటా? ఎన్ననేమంటావా? ప్రతి షోకి 25 టికెట్లు 50 టికెట్లు మీకే ఇచ్చేస్తే ఇక మీ కౌంటర్ లో అమ్ముకోనక్కర్లా. చేంజ్ ఫ్యాన్స్ అండి మేము. అయితే ఏంటయ్యా? అయితే ఏంటంట? హలో ఒకసారి చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలి? మా మీద చేయేస్తారా? మా మీద చేయేస్తే ఆల్మోస్ట్ చిరంజీవి మీద చేసినట్టే. అయిపోయారా మీరు? అయితే ఏం చేస్తారు? థియేటర్ మూసుకోవాల్సిందే. బాక్స్ ఒక్కొక్కరికి This is latest model and fancy color, sir. Excuse me. నాకు బాగా ఆకలిగా ఉంటే 2 అరటిపళ్ళ రేట్ అంత అన్నాడు. అందుకు అతను 6 రూపాయలు అన్నాడు. నేను చాలా మర్యాదగా ఇది 2 అరటిపళ్ళ రేటా లేకపోతే గెల రేటా అని అడిగానంతే. ఇది అరటిపళ్ళు చూసి మొహం అంటారా? ఇవి అడిగడికి బండి లేపుతావు. ఓవైపు భారతదేశం అణుబాంబు తయారు చేసే స్థాయికి ఎదిగిపోతుంటే వీళ్ళు ఇంకా అరటిపళ్ళ కోసం కొట్టుకుంటున్నారు సార్. అదే మన స్పెషల్. వెల్ సెట్. దాంట్లో తప్పే ఉందా? తప్పులేదంటావేంట ఆయన అతని దగ్గర మామూలు గివ్వులు ఏమైనా తీసుకున్నావా? ఇవ్వలేదా? అయితే నడు పోలీస్ స్టేషన్ కి లంచం అడిగా లోపల పెట్టిస్తాను. మంచిగుంది పోలీస్ స్టేషన్ కా. అరే జరుగువా, పొద్దుగాల నుంచి గీదొకటే గిరాక్, నడిమిట్ల గీదొకటి. సార్ కస్టమర్స్ వచ్చారు. వీళ్ళ లోన్ కవర్ రానిచ్చారు? పెద్ద
వాచ్మెన్ ఏం చేస్తున్నాడు? ఎర్రబండి మన చిన్నమ్మాయికి బాగా నచ్చుతుంది కదా ఏంటి అలా చూస్తావు? బయట పంపించు. చేతులేండి. చేయి పెట్టకూడదా అయితే కాలు ఎడదాం. కాలు తీయండి, కాలు తీయండి. అరే ఏం కావాలి మీకు? ఈ బండి చూడటానికి చాలా బాగుంది. రేట్ అంత ఏంటి? చూడటానికి రేట్ లేదు కానీ చూసి వెళ్ళండి. త్వరగా పంపించే వెళ్ళండి. ఓకే సార్. ఓయ్, ఈ బండి ఇక్కడ పెట్టింది అమ్మడం కోసమే కదా? అవును. మరి రేట్ అడుగుతావు చెప్పు. రేటా? యా రేటు యా రేటు. తమ్ముడు కూడా పల్లెటూరేనా? అవును, మీకెలా తెలుసు? మోహన్ చూస్తేనే తెలుస్తుంది. చెయ్యలా ఇవ్వు. చేయందుకు. యా ఇవ్వ. ఇదే 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 వెళ్ళేవాడువా? పక్క పల్లెటూరు బయటలాగా ఉన్నావే. ఇదైనా గేదె వ్యాపారం అనుకున్నారా? రేటు లేదు గిట్టి లేదు అలానే. చిన్నయ్య అర్థమైంది. రేటు చెప్పుండ్రి సాబ్, లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు. ఉల్టా చేస్తాడా? 8 lakhs. ఆ? 8 లక్షలు. 8 లక్షలా? 8 లక్షలే. కొనే మొక్కలు ఎలానే? చిన్నయ్య ఓయ్, మనం అంటే ఏంటో ఇతను కొంచెం చూపించు. ఆటో ఆటోలో మూడెత్తుకురా. మూడ విప్పి కింద పోయి. నేను పోయా, నువ్వే పోసుకో. అరే ఎక్కువ ఇస్తావే పోయి. ఎందుకు పోయా? పొద్దుగాల సంధి గిట్ట కొడుతున్నావు. ఏయ్. ఇవాళ వీళ్ళతోనే ఎత్తుకున్నా. తమ్ముడు, అందులో 10 ఉన్నాయి. 8 తీసుకుని మిగతాయి గోన్లేసి కట్టించాయి. అలాగే సార్. ఆగాగు, ముందు ఆ ఓపెన్ ఆస్ట్రా బయట పెట్టు, ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యట్టు. సార్, ఓపెన్ ఆస్ట్రే కాదు సార్, ఓపల్ ఆస్ట్రా. ఏదో ఒకటి అట్లా కానీ ఈ మొత్తం జొన్నలు అన్నారు. జొన్నల మీద డబ్బులని అర్థం రా. జొన్నలు అమ్మిన పైసలే గింతైతే మరి మొక్కజొన్న పైసలు అరే ఆ విడి నిండా ఉన్నాయి పోయి. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. ఉత్తున్నా కొట్టను. సాబ్ సాబ్ పంచులు అవుతారండి ఊళ్ళందరూ. ఇచ్చుకోండి సాబ్. కొట్టను. తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదా? తప్పదు సాబ్.